హాయ్ ఫ్రెండ్స్. మనకి ఏపీలో ఒక స్కూల్ నుండి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. టీచర్ నోటిఫికేషన్ అనమాట. సో ఇది మన ఏపీలోనే ఏపీ స్కూల్ అనమాట. సో స్కూల్ నేమ్ వచ్చేసరికి సైనిక్ స్కూల్ అనమాట. సో అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉంది. సో సైనిక్ స్కూల్ అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్ అనేది ఫ్రెష్ ఈరోజు రిలీజ్ చేశారు. అంటే నేను వీడియో చేసేటప్పటికి 19వ తారీఖు ఏప్రిల్న రిలీజ్ చేశారనమాట. ఏప్రిల్ 19న. అండ్ లాస్ట్ డేట్ కూడా మీకు చెప్తాను ఎప్పటికల్లా మీరు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఈ వేకెన్సీ చూసుకుంటే మనకి 2 పోస్టులు ఉన్నాయన్నమాట. ఒకటి పీజీటీ ఇంగ్లీష్ అండ్ ఇంకోటి ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బేసిక్ పే వచ్చేసరికి శాలరీ వచ్చేసరికి 62,356 అనమాట. ఓకేనా. మనకి శాలరీ వచ్చేసరికి 62,356. అండ్ ఏజ్ వచ్చేసరికి 21-40 లోపు ఉండాలన్నమాట. సో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇంక్లూడింగ్ బీఈడీ కాంపోనెంట్ అనమాట. సో మీరు మినిమమ్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలన్నమాట. లేదంటే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% ఇన్ ఇంగ్లీష్. లేదనుకుంటే బీఈడీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ 50% మార్క్స్. లేదనుకుంటే ఇలా ఇవన్నీ ఇందులో మీకు ఏదో క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ పీజీటీ ఇంగ్లీష్ అనే పోస్ట్కి మీరు క్వాలిఫై అవుతారనమాట. ఓకేనా. అండ్ అలాగే ఈ ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్ వాళ్ళకైతే మాస్టర్ డిగ్రీ ఉండాలన్నమాట ఫైన్ ఆర్ట్లో. అండ్ లేకపోతే ఇందులో ఏవో ఒక డిగ్రీ ఉండాలన్నమాట. ఓకేనా. సో మీరు ఎలా అప్లై చేయాలి ఈ జాబ్కి అంటే మీకు ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్ ఉందా, పీజీటీ ఇంగ్లీష్ ఒక వేకెన్సీ ఉందని చెప్పి ఆ వేకెన్సీ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఫామ్స్ డౌన్లోడ్ అవుతాయి. 3 or 4 ఫామ్స్ డౌన్లోడ్ అవుతాయి. మీరు ఆ ఫామ్ ఫిల్ చేసి వీళ్ళకి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, ఈ అడ్రస్కి మీరు పోస్ట్లో పంపించాలన్నమాట. సారీ, ఆ అడ్రస్ కాదు, ఈ అడ్రస్. సో ది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, కలికిరి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, పిన్ 517234. సో ఈ అడ్రస్కి మీరు పోస్ట్ పంపించాలన్నమాట. స్పీడ్ పోస్ట్లో పంపించాలి. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అయితే 09 అనమాట. అంటే మీరు వచ్చే నెల 9వ తారీఖు లోపు వాళ్ళకి వెళ్ళిపోవాలి. అంటే మీరు ఎంత త్వరగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అంత త్వరగా అప్లై చేసి అంత త్వరగా పంపిస్తే అంత బేగా వాళ్ళకి రీచ్ అవుతుంది అన్నమాట. దీని తర్వాత వాళ్ళకి వెళ్ళినా వాళ్ళు కన్సిడర్ చేయరు. ఓకేనా. అండ్ మీరు పోస్ట్ పంపించేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో అనేది మీరు స్టార్టింగ్ బయట రాయాలన్నమాట. మీరు ఎన్వలప్ ఉంటుంది కదా, ఎన్వలప్ మీద రాయాలన్నమాట. సో నేను ఇలా మీరు ఏ పోస్ట్కి అయితే ఆ పోస్ట్కి ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్కి అప్లై చేస్తున్నారా లేకపోతే పీజీటీ ఇంగ్లీష్కి అప్లై చేస్తున్నారో మీరు బయట ఎన్వలప్ మీద రాయాలి. సో మీరు ఇలాగా వాళ్ళకి పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు అంటే వాళ్ళు రీచ్ అయ్యి మీకు ఇన్వైట్ చేస్తారనమాట. అక్కడికి సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఇంటర్వ్యూ ఇస్తే బేసిక్ టీచింగ్ ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. అది అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారనమాట. ఓకేనా. అండ్ మీకు శాలరీ వచ్చేసరికి ఎంత ఉంటుందన్నమాట, 62,356. అండ్ ఇది పీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి. అండ్ వాళ్ళకైతే ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్ వాళ్ళకైతే 58,519 అనమాట. ఓకేనా. అండ్ వీళ్ళకి ఏజ్ వచ్చేసరికి 21-35 లోపు ఉండాలి. అండ్ వీరికి వచ్చేసరికి 21-40 లోపు ఉండాలన్నమాట. ఓకేనా. సో ఈ వీడియో కింద చాలా మంచి నోటిఫికేషన్ అండ్ ఫస్ట్ నోటిఫికేషన్, మంచి నోటిఫికేషన్ కూడా. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. కింద మీకు అప్లై లింక్ క్లిక్ చేసి. అండ్ ఫర్దర్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.